ఉండగలగటానికి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవుడు మనలను మన జీవితాలను ఆశీర్వదించి ఆయన ఉచితమైన కృపలో ఇంకొక ఆదివారం ప్రభు దినాన్ని మనకు దయచేసినందుకు దేవునికి వందనాలు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇది ప్రభువు దినం. ఇది ప్రభు దినం. ఇది ప్రభు దినం అంటే ఇది మన దినం కాదు. ప్రభు దినం ప్రభువును గణపరచాలి. మనకు దేవుడు 6 రోజులు ఇచ్చాడు. సోమవారం నుంచి శనివారం దాకా నీ దినం, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. ప్రభు దినం ఎందుకు ఇచ్చాడు మనకు? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోండి అని అంటాడు. పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలంటే ఏంటి? సోమవారం నుంచి శనివారం దాకా నీ దినం. నీకు ఇష్టం వచ్చినట్టు జీవించావు, నీకు ఇష్టం వచ్చినట్టు బతికావు, నువ్వు మాట్లాడవలసినట్టు మాట్లాడావు, నీవు చేయవలసిన పనులన్నీ చేశావు. ఆదివారం పరిశుద్ధ దినం, ప్రభు దినం, గుడికి వస్తాం. వాక్యములో ఉంది నిర్గమకాండము, పరిశుద్ధ దినాన్ని ప్రభు దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. వాట్ డస్ ఇట్ మీన్? సోమవారం నుంచి శనివారం దాకా నీవు చేసిన పనులను ఆదివారం గుడికొచ్చి ప్రభు దినం పరిశుద్ధ దినాల్లో కూర్చున్నప్పుడు నీ అపరిశుద్ధతను బాగు చేసుకో. అందుకు గుడికి వచ్చేది. వి కమ్ టు చర్చ్ టు గెట్ ప్యూరిఫైడ్. బయటికి ఈ దినాల్లో మనము ఆ అలవాటు లేదు. ఈ దినాల్లో ఆ అలవాటు లేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు, మేము చదువుకున్న దినాలలో మా ఇండ్లకు మేము ఏ ఇళ్లలో ఉన్నామో ఆ ఇంటికి ముందు ఒక తొట్టి ఉండేది. ప్రతి ఇంటి ముందు ఒక తొట్టి ఉంటుంది. స్నాన గదులు వేరే ఉన్నా ప్రతి ఇంటి ముందు ఒక తొట్టి ఉంటుంది. ఆ తొట్టిలో ఎప్పుడు నీళ్లు నింపి పెట్టింటారు. బయటికి వెళ్ళి తిరిగి వచ్చిన వెంటనే ఇంటిలోనికి వచ్చే కంటే ముందు మాట్లాడుకుంటూ ఏం చేస్తారమ్మా? కాలు కడుక్కుంటారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గుడిలో ఉండి కాళ్ళు కడుక్కోవడం కాదు. అందుకే ప్రభు అంటాడు, యేసు ప్రభుల వారు యోహాను సువార్త 13లో ఆయన పళ్ళెము తీసుకొని అందరి కాళ్ళు కడుగుతుంటే పేతురు అంటాడు, నన్ను పై తల నుంచి కాలు దాకా కడగయ్యా అని అంటాడు. అప్పుడు ప్రభు ఒక మంచి మాట అంటాడు. ప్రభు ఏమంటాడంటే, ఒకసారి స్నానం చేసిన వాడు తిరిగి స్నానం చేయాల్సిన అవసరం లేదయ్యా, కాళ్ళు కడుక్కుంటే చాలు. యోహాను సువార్త 13లో ఉంది. ఎందుకు ఆ మాట అన్నాడు దేవుడు? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా మీరు గమనించాలి. ఎందుకు ఆ మాట అన్నాడు? మనమందరం స్నానం చేసి వచ్చాం, ఐ హోప్ సో కదా. మరి ఇంటికి పోయి స్నానం చేస్తామా? ఏం చేస్తాం? కాళ్ళు చేతులు కడుక్కుంటాం. మనమంతా పరిశుద్ధమైన బాప్తిస్మం అనే స్నానము పొందినాము. యేసు ప్రభు యొక్క ఉద్దేశం అది. మనమందరము బాప్తిస్మం తీసుకోవడం వల్ల యేసు ద్వారా కడగబడ్డాం. మన శరీరాలు దేవుని రక్తము చేత కడగబడ్డాయి. ఆదివారం వచ్చిన తర్వాత మనం చేసిన చిన్న పొరపాట్లు పాపాలను కాళ్ళు కడుక్కున్నట్టు ఆయన రక్తంతో కడుక్కోవడానికి దేవుడు ఇచ్చే అవకాశం. అందుకే ఇది ప్రభు దినం. ఈ దినాన ప్రభు దగ్గరికి ఎవరు రారో తెలుసా? చాలా చైర్లు ఖాళీగా ఉన్నాయి. చాలామంది రావడం లేదు. చాలామంది ఇంట్లో కూర్చున్నారు. ఎందుకు రావడం లేదు చెప్పండి? పరిశుద్ధంగా ఆచరించడానికి మర్చిపోతున్నారు. గుడికి రావడం అంటే వ్యాపకాలు ఎన్నన్నా ఉండొచ్చండి జీవితంలో. ఏదైనా ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్. నా భార్య చావు బతుకులో ఉన్నప్పుడు కూడా నేను ఒక్క ఆదివారం కూడా నేను గుడికి మిస్ కాలే. నాకు భయము. గుడికి ఆదివారం రాకపోతే, ఇప్పుడు కాదు, నేను నార్మల్ మెంబర్గా, సాధారణ మెంబర్గా ఉన్నప్పుడు కూడా ఆదివారం గుడికి పోకపోతే సోమవారం చచ్చిపోతే, దేవుని దగ్గర నిలబడినప్పుడు ఆదివారం గుడికి రాలేదేమన్నా నన్ను అడిగితే, హుబ్లీ నుంచి నేను 9:30కు హైదరాబాద్లో దిగేవాడిని. నా భార్యను చర్చికి తీసుకురమ్మనేవాడిని బట్టలను. నా పిల్లలు సాక్ష్యం. నేను చర్చిలో బట్టలు మార్చుకొని క్వైర్లో కూర్చుండేవాడిని. ఐ నెవర్ మిస్డ్. మళ్ళీ 3 గంటలకు మళ్ళీ ట్రైన్కి మళ్ళీ వెళ్ళిపోయేవాడిని డ్యూటీకి. నేను ఎందుకు చెప్తున్నాను? నా గొప్ప కొరకు చెప్పడంలే. ఐ ఆమ్ వెరీ మచ్ అఫ్రేడ్ ఆఫ్ గాడ్. దేవుడు అంటే నాకు భయం తల్లి. ఈ దేవుడు అంటే నాకు చాలా భయం. ఆయన మండుచుండు అగ్నిగుండమమ్మ. మోషే వెళ్ళి కింద పడిపోయాడు. ఆ దేవుని దగ్గరకు వచ్చి మనం ఇష్టానుసారం మాట్లాడుకుంటూ జీవిస్తే ఎట్లా? ఆ దేవునికి వచ్చి
మన పిల్లి చేష్టలు చేస్తే ఎలా చెప్పండి? క్రీస్తునందు అందుకే చెప్తాను, ఇది ప్రభువు దినం, పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోండి అంటాడు దేవుడు. మనం పరిశుద్ధంగా ఆచరించాలి. పరిశుద్ధంగా ఆచరించేదంటే పాస్టర్ గారు కాదు, పాస్టర్తో పాటు మీరందరూ పరిశుద్ధంగా అంటే అపరిశుద్ధుడు పరిశుద్ధంగా ఎప్పుడవుతాడు? కడగబడినప్పుడు, అంతేనా? మన జీవితాల్లో మనం కడగబడి పరిశుద్ధంగా చేస్తే బయటికి వెళ్ళినప్పుడు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అంటుంది పరిశుద్ధాత్మ దేవుడు. వచ్చిన వారం వచ్చినట్టు ఎందుకు వెళ్తున్నాం? మన దరిద్రమైన జీవితాలు అలానే ఎందుకున్నాయి? నేను అడిగిన నా ప్రార్థనకు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వలేదు? ఆయన దినాన ఆయన సన్నిధానానికి వచ్చి అపరిశుద్ధంగా వెళ్ళిపోతున్నాం, పరిశుద్ధంగా ఆచరించడంలే. ప్రభువు దినం ఇది ప్రభువు దినం. ప్రభువు సంతోషపడాలి. ఇన్ యువర్ బర్త్డే ఎవ్రీబడి వాంట్స్ టు విష్ యూ. ఎందుకు విష్ చేస్తానమ్మా? నేను సంతోషపరచాలని. ప్రభు దినాన ప్రభువును సంతోషపెట్టకుండా నేను ఇంటికి వెళ్తాను? ప్రభువు సంతోషపడాలి. ఒక్క పాపి తన జీవితంలో పాపం ఒప్పుకుంటే పరలోకం పులకిస్తుందంట, దేవుడు సంతోషిస్తాడట. క్రీస్తునందు ప్రేమ, ఇది ప్రభువు దినం, గుర్తుంచుకోండి. మన జీవిత దినాలు ఎన్నో మనకు తెలీదు. మన ప్రభు దినాన్ని ఆయనను సంతోషపెట్టడానికి మనం ట్రై చేయాలి. పరిశుద్ధంగా చేయబడ్డమే ప్రభువుకు చాలా సంతోషం. ఈ ఉదయకాలం యోహాను వాక్యంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. అమ్మగారు చదివారు. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు మీ కొరకు చదవాలని కోరుకుంటూ ఉన్నా. జాగ్రత్తగా చూడండి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఏ వాక్యము ఏ మాట నీతో మాట్లాడుతుందో నీకు తెలియదు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసివేయను. ఒక యవనస్తులు అప్పుడే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని వారం రోజులైంది, హనీమూన్ అయిపోయింది, ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత వారు ఒక సూపర్ బజార్కు వెళ్ళారు. ఇంటి సరుకులు కావాలి కదా, ఇంకా వంటలు ప్రారంభం చేయాలి కదా. ఇద్దరు వెళ్ళి సరుకులు తెచ్చుకుందామని సూపర్ బజార్కు వెళ్ళారు. సూపర్ బజార్కు వెళ్ళి అటు ఇటు చూస్తున్నారు. ఒక కౌంటర్ దగ్గర చూసేటప్పటికి యేసు ప్రభు ఉన్నాడు. అక్కడ ఒక కౌంటర్ దగ్గర యేసు ప్రభు ఉన్నాడు. భార్య చూసి సంతోషపడిపోయింది. ఇద్దరు క్రిస్టియన్స్, చాలా మంచి పిల్లలు. భర్తను పిలిచింది. కెని కమ్ అని అడిచింది. వచ్చాడు పరిగెత్తుకుంటా. భర్త వచ్చాడు. భయపడిపోయాడు, ఏమన్నా అయిందేమో అని. డు యు సీ హూ ఈజ్ హియర్? ఎవరున్నారో చూసావా అనింది. ఆయన చూశాడు, గుండెలు కొట్టుకుంటూ, జీసస్ క్రైస్ట్. కౌంటర్ దగ్గర జీసస్ క్రైస్ట్ ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు. వాళ్ళు అన్నారు, మా జీవితాలు ధన్యం. యేసు ప్రభు కనిపిస్తే ఆశీర్వదించకుండా ఉంటాడా? వెంటనే యేసు ప్రభు నమ్ముతున్నాడు. ఏమ్మా, హౌ ఆర్ యూ? హౌ ఈజ్ యువర్ వెడ్డెడ్ లైఫ్? బాగా ఎంజాయ్ చేస్తున్నారా? సంతోషంగా ఉన్నారా? నేను కూడా వచ్చినా మీ పెళ్ళికి, నేను కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా అని అడిగాడు. వెంటనే యేసు ప్రభు వాళ్ళని అడిగాడు, వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ? నా నుండి ఈ షాప్లో ఏం కొనుక్కోవాలనుకుంటున్నారు మీరు? వాట్ డూ యూ వాంటెడ్ టు బై ఫ్రమ్ మీ? నా దగ్గర నుంచి ఏం కొనాలనుకుంటున్నారు? భర్తకు చాలా బైబిల్ నాలెడ్జ్ ఉంది. భర్తను చూస్తుంది. భర్త వెంటనే గలతీ 5లో ఉన్న ఆత్మ ఫలం నాకు కావాలి ప్రభువా. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశానిగ్రహం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇవన్నీ నాకు కావాలి ప్రభువా. జీసస్ అన్నాడు, ఎక్సలెంట్ నాన్న, మంచి కోరిక కోరేవయ్యా. మనిషిలో ఆత్మ ఫలము ఉంటే, ఆత్మ ఫలం, ఫలాలు కాదు, ఆత్మ ఫలం. ఆత్మ ఫలం అంటే ఏంటంటే, ఆరెంజ్ ఫలం ఉందా? ఆరెంజ్ ఫ్రూట్ ఉందా? ఆరెంజ్ లూజ్ ఆరెంజెస్ ఉన్నాయి కదా, ఒకటే ఫలం. దాంట్లో ఏముంటాయి? దాంట్లో తొనలు ఉంటాయి. 7, 8, 9 తొనలు ఉంటాయి. ఫలం ఒకటే, తొనలు. ఆత్మ ఫలము దాంట్లో ప్రేమ, సంతోషం. ప్రేమ ఒక తొన, సంతోషం ఒక తొన. బాగా గమనించండి. ప్రభువు వాళ్ళకన్నాడు, చాలా మంచిది కోరినావు నాన్న అని లోపల నుంచి ఒక డబ్బా తీసి ముందు పెట్టాడు. భర్త అన్నాడు, ప్రభువా నేను ఆత్మ ఫలం కోరినాను ఆయన. వెంటనే ప్రభు అన్నాడు, నా దగ్గర ఫలాలు దొరకవు.
నా దగ్గర విత్తనాలు మాత్రమే దొరుకుతాయి. నా దగ్గర ఫలాలు దొరకవు, నా దగ్గర విత్తనాలు మాత్రమే దొరుకుతాయి. వెళ్ళి ఈ విత్తనాలను నీ హృదయంలో నాటుకో. ఆ హృదయాల్లో నాటుకున్న తర్వాత నేను ఇచ్చిన విత్తనాలు అవి తప్పకుండా ఆత్మ ఫలముగా చెట్టుగా మారుతుంది, ఫలమిస్తుంది. ఆ విత్తనం దేవుని వాక్యం. చాలాసార్లు ఈ వాక్యాన్ని గురించి మనం ఆలోచించాం. ఈ వాక్యాన్ని గురించి మనం అస్సలు ఆలోచించాం. అనాది నుండి దేవుని యొక్క ఒకే ఒక ఆలోచన, మానవుడు ఫలం పొందాలి, మానవుడు ఫలభరితంగా ఉండాలి. మానవునికి చాలాసార్లు చెప్పా వాక్యంలో, మానవునికి 3 రకాల ఫలాలు చాలా ముఖ్యం. ఈ 3 రకాల ఫలాలు ఉంటే వాడు ధన్యుడు. ఈ 3 ఫలాలు వారి జీవితాల్లో తప్పకుండా ఉండాలి. మొదటిది భూఫలం, కష్టార్జితం. నీ చేతుల 128వ కీర్తనలో అంటాడు, నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. నువ్వు చేస్తున్న పని భూఫలం. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు లేవు. హైటెక్ సిటీలు, ఇది మనం చేస్తున్న ఈ ఉద్యోగాలు లేవు. వాళ్ళు భూమిని దున్ని పండించుకునేవారు. మొదటిది భూఫలం. నీవు తప్పకుండా ఈ నెలకు కావలసిన డబ్బులు నీవు చెమటోడ్చి సంపాదించాలి. నీవు చెమటోర్చకుండా, నీవు సంపాదించకుండా నీవు ఈ ఫలాన్ని పొందలేవు. నెంబర్ 1 భూఫలం. రెండవది గర్భఫలం, పిల్లలు. గర్భఫలం. బైబిల్లో అంటాడు, నేను యెహోవాను, సర్వశక్తివంతుల దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడను, నేను గర్భాన్ని ముయ్యను. గర్భాన్ని తెరిచే దేవుణ్ణి. గర్భఫలం. మీరు ఆలోచించండి, గర్భఫలం. జీవితంలో చాలామంది పిల్లలు లేరని బాధపడతారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ బైబిల్లో దేవుడు ఎవరికైతే పిల్లలను లేటుకి ఇచ్చారో వారు చాలా గొప్పవాళ్ళయ్యారు. అబ్రహామునకు 100 సంవత్సరాలప్పుడు దేవుడు, శారాకు 90 సంవత్సరాలు కదా, 100 సంవత్సరాలప్పుడు దేవుడు వారికి నవ్వు కుమారుడైన ఇస్సాకునిచ్చాడు. ఆలోచించండి, దేవుడు ఎప్పుడైనా మరి ఎలిజబెత్ జకర్యాలకు లూకాసు వార్త 1వ అధ్యాయంలో వారు చాలా ముసలివారైపోయారు. వారికి యేసు ప్రభువునకు బాప్తిసం ఇచ్చే యోహాన్ని ఇచ్చాడు. జీవితంలో గమనించాలి. అప్పుడే మరి యాకోబునకు మొదటి భార్య అయిన లేయాతో 5 మంది పిల్లలు పుట్టారు. ఆయన ప్రేమించే భార్య రిబ్కానా లేయా రాహేలుకు పిల్లలు లేరు. చాలా రోజులు పిల్లలు లేరు. ఆమె తన భర్తతో ఉంటుంది, నాకు కుమారులను, నాకు పిల్లల్ని ఇవ్వు, లేకపోతే నేను చచ్చిపోతానంటుంది. యాకోబు దగ్గరికి వచ్చి రాహేలు ప్రార్థన చేస్తాడు. చాలా రోజుల నుంచి గొడ్రాలు ఆమె. అలాంటి ఆమెకు దేవుడు యోసేపునిచ్చాడు. వెన్ యువర్ ఊంబ్, దేవుడు ఇచ్చే గర్భఫలం డిలే అయితే డోంట్ వరీ, గాడ్ ఈజ్ గివింగ్ యూ ఏ జోసెఫ్. జీవితంలో ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఆటోమేటిక్గా పుట్టిన వాళ్ళను అంత ఆశీర్వాదకరంగా లేరండి, క్షమించాలి నన్ను. దేవుడు నీకు ఎప్పుడైనా డిలే చేశాడు అంటే థ్యాంక్ గాడ్, బికాస్ హీ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ఎయిదర్. జీవితంలో ఐజక్ నన్న ఇస్తున్నాడు, యోసేపు నన్న ఇస్తున్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా మన జీవితాల్లో గమనించాలి. మూడవది ఆత్మఫలం. ఆత్మఫలం అంటే దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవడం, దేవునిలో ఎదగడం. భూఫలం, గర్భఫలం, ఆత్మఫలం. ఈ 3 ఫలాలు ఉన్నవాడు ధన్యుడు. జీవితంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా దేవుడు అంటాడు, మీరు ఫలించాలి. ఆయన మొదటి ఆదామును హవ్వను సృష్టించిన వెంటనే ఆదికాండము 2వ అధ్యాయంలో, ఆయన సృష్టించిన 3వ అధ్యాయంలో కూడా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. జీవితంలో దేవుడు, మన జీవితాల్లో దేవుడు కోరుకునే మనం ఫలించాలి. గర్భఫలం ఉన్నవాడు ఆ గర్భఫలాన్ని దేవుని కొరకు పెంచాలి. భూఫలం ఉన్నవాడు తనకు దేవుడిచ్చిన దానిలో తను సంతృప్తి పడి ఇతరులకు పంచాలి. ఆత్మఫలం ఉన్నవాడు దేవుడిని నేర్చుకున్నవాడు, దేవుడిని తెలుసుకున్నవాడు వ్యక్తిగతంగా ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడాలి. బైబిల్ని నేను చాలాసార్లు చదివాను. నా టార్గెట్ ఏంటంటే ఇయర్లీ వన్స్ బైబిల్ కంప్లీట్ చదవాలి. ఇప్పుడు హెచ్కేల్ దగ్గరికి వచ్చా.
కొత్త నిబంధనలో హెబ్రీయుల దగ్గరికి వచ్చా. మళ్ళీ చదవడం అంటే పేపర్ మాదిరి కాదు. నేను చదివినప్పుడంతా నా పక్కన బుక్ పెట్టుకుంటా. దేవుడు నాకు కొత్త తలంపులు ఇస్తాడు, నేను రాసుకుంటా. యూ కెన్ కమ్ అండ్ సీ, దెర్ ఆర్ ఫుల్ ఆఫ్ ర్యాక్. నా ర్యాక్ నిండా పుస్తకాలు ఉన్నాయి. పిల్లలు అడుగుతారు, ఏం రాస్తావు పాప అంతా? దేవుడు చెప్పినవని రాసుకుంటూ ఉంటా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని మీరు గమనించాలి. నీకు భూఫలం దేవుడిచ్చింటే నీవు ఎప్పుడైతే దేవుడిచ్చిన దాన్ని నువ్వు పంచుతావో భూఫలం పెరుగుతుంది, తరగదు. చాలామంది పంచకుండా బాగా గమనించండి, తుప్పు పట్టించుకుంటున్నారు. పంచకుండా తుప్పు పడుతుంది జీవితం. కొంతమంది మరి ఆత్మఫలం పెంచుకోవాలి, భూఫలం పంచుకోవాలి, ఆత్మఫలం పెంచుకోవాలి, గర్భఫలం ప్రేమించుకోవాలి, ప్రేమలో వారిని క్రీస్తులో నడపాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఇంతగా మనల్ని ఆశీర్వదించి ఒక యోహాను సువార్త 15వ అధ్యాయానికి వచ్చే సమయానికి ఆయన అంటాడు, జాగ్రత్తగా గమనించండి. మొదటిది 2వ వచనంలో, నాలో ఫలింపని ప్రతి తీగ. ఈ తీగ దేవునిలోనే ఉంది, గుడిలోనే ఉంది. ఈ తీగ గుడిలోనే ఉందండి. వాక్యం చూడండి. నాలో అంటే మీకు అర్థమైంది, ఇన్ మీ. నాలో ఫలింపని ప్రతి తీగ. ఆయనలోనే ఉండి ఫలింపరట. వీళ్ళేంటి, వాళ్ళకు చాలా ఆలోచన. నేను ఇలా చేస్తే దేవుడు చెప్పిందే చేయాలా? నా ఆలోచన, నేను దేవుని కన్నా ఎక్కువ చదువుకున్నా కదా, దేవుడు నాకు చాలా ఆస్తి ఉంది కదా. పిచ్చోడు, ఆ ఆస్తి దేవుడు ఇచ్చాడని మర్చిపోయాడు. మొదటిది నాలో ఫలింపని ప్రతి తీగ. మొదటిది అండర్లైన్ చేసుకోండి. రెండవ లైన్, 2వ వచనం 2వ లైన్, ఫలించు ప్రతి తీగ. మూడవ లైన్, పనికి రాని తీగ. ఫలింపని తీగ, ఫలించు తీగ, పనికి రాని తీగ. అన్నీ ఆయనలోనే ఉన్నాయి, అంటే సంఘములో ఉన్నాయి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ ఉదయకాలం మన జీవితాల్లో ఈ 3 తీగల్లో ఏదో ఒకటి. దేవునితోనే ఉంటాం, దేవునిలోనే ఉంటాం. చేతిలో బైబిలే ఉంటుంది, నోట ఎల్లవేళలందు పాటే ఉంటుంది. జీవితంలో కావలసినవన్నీ దేవుడు. వాస్తవంగా క్రైస్తవులు చూస్తే ఈయన తప్పకుండా క్రైస్తవుడు అని చెప్పేటట్టు మనం జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుడు చూసినప్పుడు ఈ 3 తీగల్లో నువ్వు ఏ తీగవైతావు? ఒకటి ఫలింపని తీగ, రెండవది ఫలించు తీగ, మూడవది పనికిరాని తీగ. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ ఉదయకాలం మన జీవితాల్లో గమనించాలి. ఫలింపని ప్రతి తీగ. మొట్టమొదట గమనించాలి, ఫలింపని ప్రతి తీగ ప్రమాదములో ఉంది. మత్తయి సువార్త, లూకా సువార్త 13వ అధ్యాయం. ఒక్కసారి నాతో పాటు బైబిల్ చూడండి. ఫలింపని ప్రతి తీగ ప్రమాదంలో ఉంది తల్లి, జాగ్రత్త. నువ్వు అనుకుంటుండొచ్చు నేను పచ్చగా ఉన్నా, నువ్వు అనుకుంటుండొచ్చు. ఒక్కసారి యోబు చాలా పచ్చగా ఉన్నాడండి. ఒక్కసారి ఒక పరిగెత్తుకుంటూ వచ్చాడు, అయ్యా నీ కుమార్తెలు 10 మంది ఒక ఇంటిన చేరి వాళ్ళందరూ ప్రార్థన చేసుకుంటున్నారు, వారందరూ విందు చేస్తున్నారు. ఉన్నట్టుండి పిడుగుపడిందయ్యా, 3 పిల్లలు చచ్చిపోయారు. మన జీవితంలో గమనించాలి, ఈ ప్రమాదము పొంచి ఉంది. నువ్వు ఫలింపకపోతే దేవునిలోనికి వచ్చావు, దేవునిలో ఉండాలని ఆశించావు. లూకా సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి నేను కొన్ని మాటలు చదువుతాను, గమనించండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీయో దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టు ఈ సంవత్సరం కూడా ఉండనిము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికివేయుమని అతనితో చెప్పాను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ
క్రీస్తునందు ఒక మనుషునికి జాగ్రత్తగా బైబిల్ వాక్యం విందాం. ఒక మనుషునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు, ద్రాక్ష వనం, ద్రాక్ష తోటలో ఉండే వనం ఇశ్రాయేలీయులు. దేవుడు ఏర్పరచుకున్న జనం ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలీయుల వనమైన ద్రాక్ష తోటలో దేవుడు ఒక అంజూరపు చెట్టును తెచ్చి నాటాడు. ఇశ్రాయేలీయులు ఉన్న ఆ యొక్క దేవుడు ఏ జనాంగానైతే ఎన్నుకున్నాడో ఆ జనాంగంలో ఒక కొత్త జనాంగాన్ని తీసుకొచ్చాడు. అంటే నిన్ను నన్ను, మనం ఇశ్రాయేలం కాదు. ద్రాక్ష చెట్టులో దేవుడు అంజూరపు చెట్టును నాటాడు. ఎందుకు నాటాడండి? ప్రేమతో నాటాడు. కావలసినంత ద్రాక్ష పండ్లు ఉన్నాయి. దేవుడు తన ప్రేమను బట్టి, తండ్రి అయిన దేవుడు తన ప్రేమను బట్టి నిన్ను నన్ను ఆయన పొలంలో నాటుకున్నాడు. మీ ఇంటిలో పూల చెట్టు తెచ్చి నాటారండి. ప్రతిరోజు నీళ్లు పోస్తున్నారు, దానికి ఎరువు వేస్తున్నారు, కాంపోజ్ వేస్తున్నారు, కావలసినవన్నీ వేస్తున్నారు. చెట్లు బాగా పచ్చగుంది, కానీ పూలు పూయకపోతే ఏం చేస్తారండి? కొత్తది తెచ్చి నాటుతారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, ఇక్కడ దేవుడు యజమాని, తండ్రి అయిన దేవుడు. ద్రాక్ష చెట్టు ఈ లోకం, ఇశ్రాయేలుల దేశం. క్రీస్తునందు అంజూరపు చెట్టు నీవు నేను. దేవుడు ఈ లోకములో అందరిలా మనల్ని జన్మింపజేశాడు. నిజమైన దేవుని తెలుసుకోలేక మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. దేవుడు తన ప్రేమ చేత తన వాక్యాన్ని పంపి మనలను ఆయన రక్తము చేత కడిగి ఆయన సంఘములో నూతన ఇశ్రాయేలుగా నన్ను నిన్ను చేశాడు. ఏ ఉద్దేశంతో నువ్వు చేశాడు? మీ పిల్లలను మీరు చదివిస్తున్నారు కదా, చదివిస్తున్నారా? యథార్థమైన ప్రశ్న వేయనా? మీ పిల్లల్ని మీరు ఎందుకు చదివిస్తున్నారండి? చెప్పండమ్మా, చెప్పండి గట్టిగా. ప్రయోజకులు కావాలి, వారు మిమ్మల్ని ఆదుకోవాలి. పిల్లలు బాగా కష్టపడి చదివి వారు మంచి ఉద్యోగం చేసి వారు నెలకు ₹1,00,000 జీతం తేవడం వారి ఫలభరితమైన జీవితం. దేవుడు నన్ను రక్షించుకున్నాడు. నేను అన్యుడిగా ఉన్నప్పుడు ఆయన యొక్క సందేశాన్ని నాకు పంపి యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి నన్ను నూతన ఇష్టాలుగా చేసుకొని సంఘంలో సభ్యుడిగా చేశాడు. ఒక కొడుకును చదివిస్తుంటే వాడు 10th క్లాస్ 10 సార్లు ఫెయిల్ అవుతుంటే తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? నువ్వు ఇంకా చదవద్దురా నాయన, ఏదైనా చిన్న పని చేసుకొని, ఏదో చిన్న పొలం, నీ జీవితంలో నీవు 10,000 ₹1,00,000 తేవాలంటే నువ్వు తెచ్చేవాడిని మా లేవు, కనీసం 5,000 తెచ్చుకో, నీ జీవితం నువ్వు గడుపుకో అంటాం. అవునా? ఆలోచించండి. దేవుడు నన్ను అంజూరపు చెట్టుగా ఉన్న నన్ను ద్రాక్ష చెట్టు ప్రేమకు గుర్తు, ద్రాక్ష చెట్టు నిబంధనకు గుర్తు. అలాంటి శ్రేష్టమైన ఆ ఉద్యానవనములో, ఆ వనములో నన్ను నాటాడు. వాక్యం అంటుంది 3 సంవత్సరాల నుంచి ఆయన ఎదురు చూస్తున్నాడట. ఫలమేమియో లేదట. ద్రాక్ష తోటలో నాటాడట. యు ఆర్ లుకింగ్ వెరీ గ్రీన్ ఇన్ యువర్ లైఫ్. లోకంలో చూసేవారికి నువ్వు చాలా పచ్చగా ఉన్నావు తల్లి. జీవితంలో చూసేవారికి అన్నీ సమకూర్చుకున్నావు. ఈ లోకంలో ఉన్నవన్నీ ఎవరైనా నిన్ను చూస్తే ఆశీర్వదింపబడిన వాడవని చెప్తున్నారమ్మా. కానీ ప్రభువు నిన్ను చూసినప్పుడు ఫలింపని అంజూరపు చెట్టుగా నువ్వు కనబడుతున్నావు. వాక్యం చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం. కనుక అతడు ఇదిగో 7వ వచనం, 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టును పండ్ల వెతుకుచున్నాను, కానీ ఏమీయో దొరకలేదు. దీనిని నరికివేయం, ఫలింపనివన్నీ ప్రమాదంలో ఉన్నాయి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభు ఒకవేళ గతించిన కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా నీ జీవితాన్ని చూస్తే, ఆర్ యూ ఫ్రూట్ఫుల్ టు హిమ్? ఆయన కొరకు నువ్వు ఏదైనా చేయగలిగావా? ఆయన కొరకు నువ్వు ఏదైనా మంచి పని చేశావా? ప్రభు అంటాడు, ఈ చిన్నవానికి చేస్తే నాకు చేసినట్టే. చెప్పాగా, చాలామంది నాతో డిస్కస్ చేస్తారు. ఎందుకు చేయం సార్? యేసు ప్రభు కనిపిస్తే మేము సహాయం చేయమా?
యేసు ప్రభు వాళ్ళకి కనిపించాలంట సహాయం చేయడానికి. అంటే యేసు ప్రభు ఈయన సహాయం కొరకు లోకానికి రావాలా? ఆయన వచ్చి ఆయన సహాయంతో నిన్ను రక్షించుకున్నాడు కదా. అందుకే ప్రభు ఒక చిన్న పిల్లోని నిలబెట్టి అంటాడు, ఈ పిల్లవానికి చేస్తే నాకు చేసినట్టే. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ప్రభు అంటాడు, నేను దీనివల్ల ఈ స్థలం ఎందుకు నాశనం కావాలి? చూడండి, వాక్యంలో చూడండి, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమై పోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ద్రాక్ష తోట మాలి యేసు ప్రభు. ఎన్నిసార్లు నీ గురించి నా గురించి పరలోకంలో తండ్రి అయిన దేవుడు డిస్కస్ చేసుకొని ఉంటాడో తెలుసా? ఎన్నిసార్లు మన పనికి మాలిన జీవితాలను బట్టి, మన ఫలింపని జీవితాలను బట్టి, మనం చేస్తున్న అన్యాయమో అక్రమాన్ని చూసి దేవుడు ఈయన వల్ల తండ్రి అంటాడంట, ఈయన వల్ల భూలోకము ఎందుకు స్థలం వేస్తాయా? ఈయనకు ఎందుకు ఎక్స్టెన్షన్ ఇవ్వాలి? నేను ఎందుకు ఇంకా జీవింప చేయాలి? ఆలోచిస్తున్నారా? ఈయన వలన భూమి ఎలా వ్యర్థమైపోవాలి? తోటమాలి అంటాడంట, అయ్యా బాగా చూడండి, అయితే వాడు అంటే యేసు ప్రభు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి, అంటే రిపెంటెన్స్ తెప్పిస్తానయ్యా. త్రవ్వడం అంటే బాధ, తవ్వాలి, మన హృదయాలు తవ్వుకోవాలి. నేను దానిని త్రవ్వి ఈ ఎరువు వేయు మట్టుకు, అంటే వాక్యం అనే ఎరువుతో ఇంకొకసారి ట్రై చేస్తానయ్యా. ప్రతి ఆదివారం గుడికి వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు నీ మాటల దేవుని మాటలు నీ హృదయానికి తట్టినప్పుడు హృదయంలో చొచ్చుకోవాలి, హృదయంలోనికి వెళ్ళాలి. అవి భూమిని తవ్వినట్టు తవ్వాలి. తవ్వి ఆ విత్తనం యేసు ప్రభు సూపర్ బజార్లో చూపించినాడు కదా, ఆ విత్తనం వేసుకోవాలి. ఈ సంవత్సరం మాత్రం చూద్దామయ్యా. అమ్మా, ఫలింపని ప్రతి తీగ ప్రమాదంలో ఉంది, జాగ్రత్త పడండి. దేవుని వాక్యము చాలా కఠినమైనదమ్మా. యేసు ప్రభుల వారు నా గురించి నీ గురించి తండ్రితో ఎన్నిసార్లు అడుక్కున్నాడో. ఒక్క 6 months ఇద్దామయ్యా, ఒక 6 months ఎక్స్టెన్షన్ ఇద్దామయ్యా. ఐ ఆమ్ ఇన్ ఎక్స్టెన్షన్ టైం, యు ఆర్ ఇన్ ఎక్స్టెన్షన్ టైం. ఆ సమయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కదా. వీఆర్ నాట్ సో షూర్ వెన్ వీ విల్ డై, బట్ ఐ నో వన్ థింగ్, దట్ ఐఎమ్ షూర్లీ ఐ విల్ డై. ప్రాణం ఎప్పుడు పోతుందో నాకు తెలియదు, కానీ తెలిసింది ఒకటే, ప్రాణం అయితే పోతుంది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఫలింపని ప్రతి తీగ ప్రమాదములో ఉంది. ఏం చేయాలి? నీ హృదయాన్ని నువ్వు తవ్వుకోవాలి. నీ దేవుడు సరి అయిన ఎరువును నీ జీవితంలో వేసుకోవాలి. ఫలింపటానికి ప్రారంభించాలి. నేడే మిక్కిలి అనుకూల సమయం. మన జీవితాల్లో గమనించండి, మన జీవితాల్లో ఎంత భయంకర ఫలిభరితంగా ఈ దేవుని మాట నశించిపోయేది కాదండి. ఇది యేసు ప్రభు అన్నమాట. ఫలింపని ప్రతి తీగ నరికివేయమంటున్నాడు దేవుడు. గాడ్ హ్యాస్ ఎ రైట్ ఓవర్ యూ. దేవునికి నీ మీద అధికారం ఉంది అని కొట్టివేయవచ్చు. ఫలింపని ప్రతి తీగ క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ప్రమాదంలో ఉంది, జాగ్రత్త. ఆర్ యూ ఇన్ డేంజర్? నీ మనసు నీకు చెప్తుందా డేంజర్లో ఉన్నామని? నీ మనసు నీకు చెప్తుందా? మనమేమో బాగున్నాం, కానీ దేవుని యొక్క హాస్పిటల్లో నేనైతే ఐసీయూలో ఉన్నా. దేవుని యొక్క హాస్పిటల్లో నేను ఐసీయూలో ఉన్నా. ఎప్పుడు ఆక్సిజన్ తీసేస్తాడో ఇప్పుడు ఫటక్ అంతే. ఆలోచించండి. చూసుకోవడానికి నువ్వు బాగున్నావు, ఆరోగ్యంగా ఉన్నావు. నిన్న ఇట్ వాజ్ ఆన్ వెడ్నెస్డే. నాకు చాలా తెలిసిన కుటుంబం, హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్ మెంబర్, జస్ట్ 53 years. ఉదయకాలం భార్య బ్రేక్ఫాస్ట్ పెట్టింది. ఆ బ్రేక్ఫాస్ట్ పెట్టింటే పిల్లలను స్కూల్కు తీసుకెళ్ళి డ్రాప్ చేయాలట. ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ పెడితే బ్రేక్ఫాస్ట్ తింటూ చైన్ వస్తూ ఉంది అన్నాడట. చైన్ వస్తూ ఉంది, కుడి చైన్ వస్తూ ఉంది, నాకు ఎందుకో చైన్ వస్తూ ఉంది అంటే భార్య వచ్చి ఒత్తుతుందట. ఒత్తుతుంటే కింద పడిపోయాడు. హాస్పిటల్ని తీసుకెళ్ళినప్పుడు చచ్చిపోయారని చెప్పారు. 53 సంవత్సరాలు అండి. 3 సంవత్సరాల పాప ఉందండి. ఆలోచించండి, మన ప్రాణం ఎక్స్టెన్షన్లో ఉంది. ఫలింపనివన్నీ ఆయన ఫలింపలేదని నేను చెప్పడంలే, ప్రమాదం ఎలా వస్తుందో చెప్తున్నా. ఈ ఉదయకాలం క్రీస్తునందు మృతి చెందిన మృతులు ధన్యులు.
ధనజీవి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. రేపు అను సమయం మనకు ఉందో లేదో తెలియదమ్మా. కాబట్టి జాగ్రత్త పడదాం. చేస్తున్న భయంకరమైన జీవితాలు ఫలింపని ప్రతితీగా ఏంటో తెలుసా? దేవుడు చెప్పినట్టు చేయకుండా నీ ఇష్టానుసారం జీవించడమే ఫలింపని. దేవుడు చెప్పినట్టు జీవించకపోవడం ఫలింపని ప్రతితీగా ప్రమాదములో ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ లైను. ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను. వీళ్ళెవరమ్మా? యెషయా గ్రంథం 5వ అధ్యాయం. బైబిల్లో పాత నిబంధనలో యెషయా గ్రంథం 5వ అధ్యాయం. పనికిరాని తీగలేంటో ఒకసారి చూద్దాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు. జాగ్రత్తగా బైబిల్ ఉన్నవారు తెరవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వానిని గూర్చి నా పాడెదను వినుడి. సత్తువు గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటని తెలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయవలనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ పనికి రాని తీగలు వారి జీవితంలో కారు ద్రాక్షలు కాస్తాయి. కారు ద్రాక్షలు కాయడం అంటే క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒక్కసారి నాతో పాటు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. దేవుడు నన్ను రక్షించినది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 171వ పేజీ. దేవుడు నన్ను మంచి ఫలమునిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన మంచి స్వీట్గా ఉండే ద్రాక్ష పండ్లు కాయము అంటే నా జీవితంలో నేను కారు ద్రాక్షలు కాస్తున్నానట. 171వ పేజీ నూతన నిబంధన. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. దేవుడు ఇది ఎక్స్పెక్ట్ చేశాడు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశాని. ఇవి దేవుడు మంచి ఫలం, ఆత్మఫలం. దేవుడు ఇది కాయాలని దేవుడు ఎదురు చూస్తే నేను కారు ద్రాక్షాలు కాశాను. అదే గలతీ 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్రము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఇవి కారు ద్రాక్షలు. దేవుడు ఆత్మఫలము నీ జీవితం నుంచి ఎదురు చూస్తూ ఉంటే మనము కారు ద్రాక్షలు కాస్తున్నామట. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఏమంటాడు? అయ్యో నేనేం చేస్తాను? యెషయా గ్రంథం 5వ అధ్యాయం. ఒక్కసారి యెషయా గ్రంథం 5వ అధ్యాయం ఏం చేస్తాడు దేవుడు? చూస్తున్నందు ప్రియమైన వాళ్ళని గమనించండి. నేను 5వ వచనం 5వ అధ్యాయం 5వ వచనం. కారు ద్రాక్షలు కాస్తే ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యము మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది తొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దానిని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లను బలిసి ఉండును. దాని మీద వర్షింపవల్లదని మేఘములకు నేను ఆజ్ఞ ఇచ్చేదను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ కారు ద్రాక్షలు కాసే జీవితాలకు కంచె కొట్టివేయబడుతుంది. ఆలోచించాలి. కారు ద్రాక్షలు కాసే దానికి కారు ద్రాక్షలు బాగా గమనించండి.
కారు ద్రాక్షలు కాయే తోటమాలికి ఎంత వేదనండి. ఏమంటాడు, నేను ఇంకేం చేయాలయ్యా, వాట్ షుడ్ ఐ డూ? తల్లిదండ్రులు చాలామంది వాళ్ళ పిల్లలతో అంటారు, ఏం చేయాలరా నేను? మంచి కాలేజీలో వేసిన, నువ్వు స్కూటర్ అడిగితే స్కూటర్ కొనిచ్చిన, నీకు మంచి డ్రెస్ కావాలంటే డ్రెస్ కొనిచ్చిన, మంచి కాలేజు మంచి 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 స్టాండర్డ్ ఉన్న కాలేజీలో వేసిన, అయినా నువ్వు ఫెయిల్ అవుతున్నావేంట్రా? యేసు ప్రభు నిన్ను నన్ను అదే అంటున్నానమ్మా. మంచి ఇల్లు ఇచ్చా, మంచి భర్తనిచ్చా, మంచి భార్యనిచ్చా, మంచి ఉద్యోగం ఇచ్చా, మంచి చర్చునిచ్చా, దీనికన్నా నేను ఇంకా ఏం చెయ్యాలి? ప్రేమించండి అయ్యా, క్షమించండి అయ్యా, సంతోషంగా ఉండండి అయ్యా, సమాధానంతో ఉండండి అయ్యా. మనం ఏం చేస్తున్నాం? కారు ద్రాక్షలు, కక్షలు, కోపాలు, మరి శాడిజము, ఈగోయిజము. కారు ద్రాక్షలు కాసే చెట్టుకు, తీగకు కంచె కొట్టివేయబడుతుంది. దేవుడు అంటున్నాడు, నాకు న్యాయము తీర్చండి. సత్తువు గల భూమి అట అది. మంచి లోతుగా తవ్వాడంట. మంచి విత్తనాన్ని తీసుకొని వచ్చాడంట. ఏం చేశాడంట? రాళ్లను రప్పలను తవ్వి తీసి పారేశాడంట. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళ భూమి పనికి మాలిందా? లేదే. మరి ఆ యొక్క తెచ్చిన ద్రాక్ష వలలు మంచివా? శ్రేష్టమైన ద్రాక్ష వల్లట. నీళ్లు లేవా? నీళ్లు పోస్తున్నాడే. ఎరువు లేదా? ఎరువు వేస్తున్నాడే. పందిరి లేదా? పందిరి వేశాడే. ఇంకా పండ్లు కాస్తాయని వెయిట్ చేస్తుంటే కారు ద్రాక్షలు కాస్తున్నాయట. జాగ్రత్త సుమి. కంచెంటో తెలుసా? నీవు నమ్ముకున్న డబ్బు, నీవు అనుభవిస్తున్న మంచి ఆరోగ్యం, నీకు ఏం భయం లేదు. నాకు చాలామంది, నా బంధువులు చాలామంది ఉన్నారు. కంచె కొట్టివేస్తానంటున్నాడు. జాగ్రత్త. ఈ ఉదయకాలం నువ్వు గమనించాలి. ఒకవేళ దేవుడు చెప్పినట్లు ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం లేకపోతే అసూయలు, కక్షలు, కొట్లాటలు, ఏదో ఒకటి చిచ్చుపెట్టే మాటలు, ఇంకొకటి చూసి తట్టుకోలేని మాటలు, ఇంకొకటి చూసి ఓర్వలేని జీవితాలు, ఇంకొకటి చూసి క్షమించే జీవితాలు, ఇంకొకటి తప్పు కనబెడదామని ప్రతినిత్యం వారి చుట్టూ తిరిగే జీవితాలు కారు ద్రాక్షలమ్మా. నా మాటలు కావు తల్లి. దేవుడు అంటున్నాడు, నేను కంచె కొట్టివేస్తా. నువ్వు దేని మీద ఆధారపడ్డావో దేవుడు అంటే నేను కొట్టివేస్తా. ఈ ఉదయకాలం క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, ఆయన కృపచేత రక్షించాడు. సత్తువు గల భూమిలో పెట్టాడు. ఎంతమంది ఉన్నారో తెలియదు. నీకైతే మంచి వాక్యము చేత దేవుడు తృప్తిపరుస్తున్నాడు. దేవుడికి కావలసినవన్నీ తెచ్చాడు. దేవుడు మంచి ఫలాలు ఫలించు. నీవు ఇంకా ఆత్మఫలము పొందు. దేవుని గురించి ఇంకా తెలుసుకో. ఆయన ప్రేమను ఇతరులకు పంచు. నీ పట్ల ఎవడైనా చెడ్డగా మాట్లాడితే క్షమించేయి, ప్రేమించేయి, సహాయం చేసేయి. గుడిలో ఇవి తప్ప వేరే చెప్తామండి? ఆలోచించండి. ఇంత విన్న తర్వాత కూడా మనం కారు ద్రాక్షలు కాస్తాయి. జాగ్రత్త తల్లి, నా మాటలు కాదు. దీనికన్నా నేనేం చేస్తానంటున్నాడు దేవుడు. వాట్ మోర్ ఐ కెన్ డూ ఫర్ యూ? అమ్మా, నీవు ఆధారపడిన నా చుట్టూ కంచె ఉంది, నాకేం ప్రాబ్లం లేదు. నాకు తెలిసిన ఒక స్నేహితుడు హైందవుడు. దేవుడు అంటే అస్సలు ఇష్టం లేదండి. ఆయనకు నేను చాలాసార్లు యేసు ప్రభువుని గురించి చెప్పాను. ఏమంటాడో తెలుసా? నాకు 1 crore ఇన్సూరెన్స్ ఉందిరా, హార్ట్ చెడిపోయినా కొత్త హార్ట్ పెట్టించుకోగలిగిన స్తోమత ఉందిరా. ఒకరోజు నాకు ఫోన్ చేసి అంటాడు, సమయం ఉందా, టైం ఉందా? ఏమప్పా, నీకు 1 crore ఉంది కదా, నేనెందుకు నేను నా దేవుడు నీకెందుకు? సమయం ఉందా చెప్పు. ఏం కావాలి? ఒక్కసారి వచ్చి నీ దేవుని గురించి కొంచెం చెప్తావా? నేనన్నా ఇన్సూరెన్స్ ఏమైందిరా? హార్ట్ రీప్లేస్ చేసుకుంటానంటివి కదరా. కిడ్నీ పోతే నో ప్రాబ్లం అన్నావు కదా, డయాలసిస్ మీద బతుకుతానన్నావు కదా సచ్చేదాకా. ఏం పని చేయమంటారా? నా రోగం డాక్టర్లు నెలైనా ఇప్పుడు దాకా ఏముందో చెప్పలేకపోతున్నారా. బాధతో తనకలాడుతున్నా.
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీవు నమ్ముకున్న కంచె, నీ ఇన్సూరెన్సెస్, నీ డబ్బులు, నీ స్నేహితులు, నీ బంధువులు నీకు సహాయానికి రారమ్మా. దేవుడు కంచె తీసివేస్తే మన జీవితంలో మనం గమనించాలి. కారు ద్రాక్షలు కాస్తున్నవేమో జాగ్రత్త. నీ జీవితంలో ప్రభువు వలన ఫలించమంటే ఆయన మనలను చూచినప్పుడు మనము భయంకరమైన లోకరీతిగా జీవిస్తూ ఉంటే, కక్షలు, ఎప్పుడు చూసినా ఏదో ఒక విషయాలు. అమ్మా, మనం లోకంలో జీవించింది దేవుని కొరకమ్మా. వీఆర్ లివింగ్ ఫర్ గాడ్. నా ముందు ఒక మాట, నా వెనకల ఒక మాట, ఒకరితో ఒక మాట, ఇంకొకరితో ఒక మాట, ఏం సంపాదిద్దామని. జాగ్రత్తమ్మా. ఈ ఉదయకాలం కారు ద్రాక్షలు నీ హృదయంలో ఉంటే నీ కంచె కొట్టేస్తాడట. మొదటిది ఫలించని తీగ, రెండవది పనికిరాని తీగ, మూడవది దేవునికి స్తోత్రం ఫలించు తీగ. వాక్యం ఉంటుంది, ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించాలి. అది దేవుడు కోరుకునేది. ఇఫ్ ఐ నో హిమ్ లిటిల్ టుడే, టుమారో ఐ షుడ్ నో హిమ్ లిటిల్ మోర్, 1% మోర్, 1% మోర్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలం యేసు ప్రభు అంటాడు, నేను నిజమైన ద్రాక్షావళిని. ఆయన రక్షణ ద్వారా మనము ఆయనతో అంటుకట్టబడ్డాం. నిజమైన ద్రాక్షావళి యేసు మన జీవితంలో ఉన్నాడు. మనము బాగా ఫలించాలని పనికిరాని తీగలను ఆయన తీసేస్తాడట. ఆయనను గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఆశ నీకుంటే నీ చుట్టూ పనికిరాని తీగలు లేకుండా చేస్తాడట. ఈ ఉదయకాలం నేను గమనించాలి. దేవుడు మన జీవితాల్లో జాగ్రత్తగా గమనించండి. నేను కెనడాలో ఉన్నప్పుడు ద్రాక్ష తోటకు వెళ్ళా. ఒకరోజు యాపిల్ తోటకు వెళ్ళా. ఒక్కొక్క చెట్టుకు సుమారుగా 200-300 యాపిల్ పండ్లు ఉన్నాయి. $10 అంతే లోపలికి. $10. మా వాడు అన్నాడు, పాప $10 కడితే లోపలికి పోయిన తర్వాత నీకు ఇష్టం వచ్చిన పండ్లు ఎన్నన్నా తినొచ్చాను అన్నాడు. 2 పండ్లు తినేటప్పటికి అయిపోయింది $10 కథం. ఒక్క పండు కూడా బయటికి తీసుకుపోకూడదు. ఉన్నంత కాలం ఎంత అక్కడ అంజూర పండ్లు ఉన్నాయి, యాపిల్ పండ్లు ఉన్నాయి, మళ్ళీ సపోటా పండ్లు ఉన్నాయి, మళ్ళా ఇది చెర్రీస్ ఉన్నాయి, చాలా బ్లూబెర్రీస్ ఉన్నాయి, బ్లాక్ బెర్రీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకటి తినడానికి కూడా కుదరలే నాకు. చూసిన వెంటనే తీసుకొని వాడంటాడు, తినొద్దు పాప, యాపిల్ ఎప్పుడు తింటాం, దొరకని ఏమన్నా తిను, లోపల మంచిగా ఉన్నాయంటే యాపిల్ తీసుకొని తినేసిన. 2 తినేటప్పటికి అయిపోయింది నా కథ. జీవితంలో గమనించండి, మంచి దేవుడు మన జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఫలించు తీగ మన జీవితాల్లో. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇది చెప్పాలనుకున్నాను. నేను వెళ్ళినప్పుడు ఒక ద్రాక్ష చెట్టు ఉంది, ఇంత గెల ఉంది, ఇంత పెద్ద పండ్లు ఉన్నాయి. ఆయన కత్తిని తీసుకొని ఆ ద్రాక్ష చెట్టుకు ఆ గెలకొచ్చిన ఆ తీగ పక్కన ఉన్న వాటినన్నీ కత్తిరిస్తున్నాడు. నేను అడిగిన, వాట్ ఆర్ యూ డూయింగ్ సార్ అన్న. ఆయన అన్నేమో తెలుసా, ఐఎమ్ ప్రూనింగ్ ఇట్ అని అన్నాడు. పక్కన తీగ చచ్చిపోలే. ఒక తీగకు ఒక గెల ఉంది, పక్కన కొన్ని తీగలు ఉన్నాయి, దానికి గెల లేదు. ఆయన పక్కనున్న తీగలు కత్తిరిస్తున్నాడు. సార్, దానికి కూడా గెల వస్తుంది కదా, మంచి చెట్టును ఎందుకు కత్తిరిస్తున్నారు అన్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసా, ద థిన్నర్ ద టిగ్ ద బిగ్గర్ ద బంచ్. ద థిన్నర్ ద ట్విగ్ అంటే తీగ సన్నగా ఉంటే ఫలం పెద్దగా ఉంటుందంట. మనం చుట్టూ ఈ లోకంలో ఉండమని మిందేసుకొని లావుగా కనిపిస్తున్నాం. లోకానికి లోపలేం లేదు, డొల్ల. థిన్నర్ ద ట్విగ్ బిగ్గర్ ద బంచ్. మన జీవితంలో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఈ లోకంలో ఉన్నవన్నీ మన మీద వేసుకున్నాం అనుకోండి. ఈ లోకంలో అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, లోకంలో ఉన్నవన్నీ సంపాదించుకుంటాం. ఏమవుతుందండి, బరువు ఎక్కువవుతుంది. అంతేనా? థిన్నర్ ద ట్విగ్ బిగ్గర్ ద బంచ్. ఎప్పుడైతే తీగ ఎంత సన్నగా ఉంటే గెల అంత పెద్దగా, ద్రాక్ష గెల అంత పెద్దగా తీయగా ఉంటుందంట. అందుకే దేవుణ్ణి అడగాలి, దేవా, ఈ లోకంలో నాకు కక్ష అనే తీగను కత్తిరించు, ద్వేషం అనే తీగను కత్తిరించు, ప్రేమించలేని తీగను కత్తిరించు, మరి కక్షలు, క్రోధాలు, ఈగో అనే తీగను కత్తిరించు, ఒకరి మీద లేనిపోని మాటలు కల్పించుకునే మాటలు కత్తిరించు. నేను బాగా ఫలించాలయ్యా. ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించాలి. ద ప్రూనింగ్ ఈజ్ గుడ్ ఫర్ అస్. జీవితంలో పనికిరాని వాటిని కత్తిరించుకోవాలి.
ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మనం ఆయన మన తీగ, ఆయన ద్రాక్షావల్లి చెట్టు, ఆయన తీగ నేను ఫలించాలి, చెట్టు ఫలించదు, తీగ ఫలిస్తుంది. ఆలోచించండి. నేను జీవితంలో గమనించండి, 3 రకాల తీగలు ఉన్నాయి యేసు ప్రభువులో. ఒకటి ఫలించని తీగ, రెండవది పనికిరాని తీగ. ఫలించని తీగ ప్రమాదములో ఉంది, గమనించండి. పనికిరాని తీగ కంచె కొట్టి దేవుడు కంచె తీసేస్తాడు, జాగ్రత్త. ఫలించు తీగ అడగాలి, ఏం కావాలి? ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించాలి అని దేవుణ్ణి అడగాలి. అంటే నీలో ఉన్న లోకములోని జీవితాలు దూరం చేయాలి. డబ్బు మీద ఆశ కట్ చేయాలి, లోకంలో ఉన్న వాటికి కట్ చేయాలి. ఒకరి మీద సాడీలు చెప్పే జీవితం కట్ చేయాలి. నా జీవితంలో అబద్ధాల జీవితం కట్ చేయాలి. జీవితంలో ఈగోను కట్ చేయాలి. కక్షలు, కోదాలు, విమతలు, కొట్లాటలు కట్ చేయాలి. ఈ లోకంలో ఉన్న స్నేహాలను కట్ చేయాలి. ద థిన్నర్ ద ట్విగ్, ద బిగ్గర్ ద పంచ్. లోకంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు అంటాడు, ఫలించు తీగ 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించాలి. మన జీవితాల్లో గమనించండి, యూ షుడ్ నాట్ బీ ఎ ట్విగ్. జీవితంలో నీవు ఆ తీగ కాకూడదమ్మా. ఏ తీగ? పనికిరాని తీగ కాకూడదు. నీవు ఫలింపని తీగ అసలే కాకూడదు. నీవు ఫలించు తీగవైతే దేవునికి స్తోత్రం. దేవుణ్ణి అడుగు, ప్రభువా నాలో ఇంకా కొన్ని పనికి మాలిన తీగలు ఉన్నాయి నాయన, ఆ తీగలు తీయే అని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నమ్మదగిన వాడు. ప్రార్థన చేసుకుందాం. ఆయన ద్రాక్షావల్లి అమ్మ, తీగలు మనమంట, మనము ఫలించాలట, మన ఫలము నిలిచి ఉండాలట. ఆ ఫలమును చూసి సృష్టికర్త అయిన దేవుడు సంతోషించాలంట. ఉదయకాలం ఒకవేళ నీలో ఆ పనికిరాని తీగ ఉంటే దేవుణ్ణి అడిగే, మరి ఫలింపని తీగ ఏదైనా ఉంటే దేవునికి చెప్పే, ప్రభువా నేను ప్రమాదంలో ఉన్నాను, ఆయన ఫలిస్తున్నాను అనుకుంటూ లోకరీతిగా ఫలిస్తున్నా, ఆత్మఫలం నాలో లేదయ్యా, నేను నా జీవితంలో ఫలించకుండా జీవిస్తున్నా. ఒకవేళ పనికిరాని తీగ అయితే, అమ్మా పనికిరాని తీగ ఫలించు తీగకు అడ్డంకట. నీ జీవితంలో దాన్ని తీసివేస్తే ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించవలనని ఆయన 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా నేను ఆశీర్వదించుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, శ్రేష్టమైన నీ మాటలను బట్టి నీకు వందనాలు నాయన. మా జీవితాల్లో మేము ఫలించాలని, మా ఫలము నిలిచి ఉండాలని, మా ఫలమును చూసి మీరు మా ప్రభు సంతసించాలని కోరుకుంటూ ఉన్నాం. 15లో ద్రాక్షావళిని గురించి చెప్పిన అతి శ్రేష్టమైన మాటలు మరొకసారి మీరు మాకు వినిపించినందుకు నీకు వందనాలు. మేము ఫలించి 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించి అయ్యా మిమ్మును సంతోషపెట్టు బిడ్డలుగా మమ్మల్ని చేయమని మా ప్రభా, మరి వచ్చిన ప్రతి వారి హృదయ పరివర్తనతో వారు వెళ్ళగలిగే భాగ్యం దయచేయమని, వానిలోని ఫలింపని తీగలను, వానిలోని పనికి మారిన తీగలను వారు తీసుకొని ఫలించు తీగగా వారు ఉండగలగటానికి నీ కృప చూపించమని నీ మాటలు మాకు వినిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నా ప్రాణనాథుడైన యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.